ఇప్పుడు జకర్యా ఉన్నాడు. ఈ జకర్యా దేవుడి దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టాడు. కొన్ని తప్పులు అందరూ వినండి, మీకోసం చెప్తాను. కొన్ని విషయాలు దేవుడి దగ్గర దాచిపెట్టాడు, ఒప్పుకోట్లా. దేవుడికి అని తెలుసు. ఈయన ఒప్పుకోకుండా తన తప్పును ఏం చేస్తున్నాడంటే, నాదేం కాదు ప్రభు, తప్పంతా మా భార్యదే, తప్పంతా మా అన్నయ్యదే, తప్పంతా మా వదిందే, నేను నాదేం లేదు, వాళ్ళు చేపెట్టాడు చేశాను కవర్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు దేవుడికి అర్థమవుతుంది, ఈ జకర్యా తప్పు ఒప్పుకోవట్లేదు. హల్లెలూయా. ఒప్పుకోట్లా. మాటికి అదే ప్రభు నన్ను దీవించి ప్రభు, ఆశ్రయించి ప్రభు అంటున్నాడు. మళ్ళీ ఏమో మా వదిన, మా అక్క, మా బంధువులు వీళ్ళు చేయించాడు, ఎన్ని ఎదురుల మీద లేదు, తను తప్పు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తన తప్పు ఒప్పుకునేటట్టుగా దేవుడు ఆకాశ మండలాన్ని వాడుకుంటాడు, భూమిని వాడుకుంటాడు, భూమిలో ఉన్న శక్తులను కూడా వాడుకుంటాడు. ఈ చక్ర ఎట్ట ఒప్పుకుంటాడు అట్ట ఒప్పిస్తాడు. హల్లెలూయా. అట్ట ఒప్పుకునేదాకా ఆయన జీవితంలో దరిద్రం, కష్టం, బాధ అన్ని రకరకాలు పెడతాడు. నువ్వు ఒప్పుకునేదాకా దేవుడిని వదిలిపెట్టు. ఈరోజు నీకు కష్టం ఎందుకు? ఈరోజు నీకు నష్టం ఎందుకు? ఈరోజు నీకు బాధ ఎందుకు? ఈరోజు నీకెందుకు అవమానము? ఈరోజు నీకెందుకు అభివృద్ధి లేదు? ఎందుకు ఎంత అంతే? ఇదంతా దేవుడే అనుమతి ఇచ్చాడు నీకు. ఎక్కడో ఏదో నువ్వు కవర్ చేస్తున్నావు, ఎక్కడో ఏదో దేవుడి దగ్గర నువ్వు దాచి పెడుతున్నావు, ఎక్కడో దేవుడి దగ్గర నువ్వు పోరాడుతున్నావు.